ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృప కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వాక్యం. నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ఈ భూలోకంలో మనం జీవించినంత కాలం ఎన్నో సమస్యలు మన జీవితంలో కలిగినప్పటికీ అవి ఎంతటి బలమైన సమస్యలైనా, ఎంతటి బలమైన శత్రువులైనా వాటికంటే గొప్పవాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య అని మనం మర్చిపోకూడదు. మరి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎంతో మంది నిన్ను అవమానపరిచి, నిన్ను సిగ్గుపాలు చేసి, నిందలు వేసి, నిన్ను హింసించి, అనేక రకాలుగా నిన్ను మోసపుచ్చి, నీ మీద చెడ్డ మాటలు పలికి నీకు విరోధంగా లేచిన వారు అనేక మందిగా ఉండి ఉండవచ్చు. ఆ సమయంలో నీవు ఒంటరిగా ఉండి నీకు విరోధంగా లెగుస్తున్న గుంపులను బట్టి, గుంపుగా నీ మీదికి వస్తున్న సమస్యలను బట్టి కృంగిపోతూ నీ పక్షమై నిలిచిన దేవునికి కన్నీటితో నువ్వు మొరపెడుతూ దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ ప్రయాస వ్యర్థం కాదు, నీ విశ్వాసము నిష్ప్రయోజనం కాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకుంటున్న నీకు విరోధంగా లెగుస్తున్న సమస్యలన్నిటినీ దేవుడు అనుకూలంగా మార్చబోతూ ఉన్నాడు. నీకు కీడు చేసిన వారిని నీకు మేలుకరంగా మార్చబోతూ ఉన్నాడు. నీ విరోధులందరినీ నీ పక్షపు వారిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మరి ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో దేవుడు ఈ దినమందే నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించండి. నీకు విరోధంగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుతారని మీరు వాగ్దానం చేశారు. ఆ రీతిగా నీ బిడ్డలకు విరోధంగా ఎన్ని సమస్యలు లేచినా, ఎంతమంది నీ బిడ్డలకు శత్రువులుగా మారి విరోధంగా లెగుస్తూ ఉన్నా వారందరినీ కూడా మీరు అణచివేయండి. నీ బిడ్డల పక్షపు వారిగా మార్చండి, బిడ్డలకు మేలు చేసే వారిగా మార్చండి. అట్టి కార్యాలు మీరు జరిగించండి. ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి మహిమ మీరు పొందుకొని బిడ్డల సాక్షులుగా వర్ధిల్లింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.